హలో ఫ్రెండ్స్, పార్ట్ టూకు స్వాగతం. మనం పార్ట్ వన్లో జలకన్యలో అవి చూసాం కదా. ఇది పార్ట్ టూ అనమాట. కాశ్మీర్ సెట్టు -5 డిగ్రీల సెంటీగ్రేడ్లో అయితే ఉంటుందన్నమాట. చాలా చల్లగా సేమ్ కాశ్మీర్లో ఎలా అయితే ఇల్లులు అవి ఉంటాయో సేమ్ అలాగే ఈ సెటప్ కూడా వేసారనమాట. మంచి మంచి సూపర్ అయితే ఉంది. మనకి వెల్కమ్ టు కాశ్మీర్ జలకన్య ఎక్స్పో. సో మనకి దీంట్లో మెయిన్లీ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, మనకి స్నో పడ్డ ఫీల్ వస్తుంది. నెక్స్ట్ కాశ్మీర్లో సెటప్ ఇల్లులు ఉంటాయి కదా, సేమ్ అలాగే సెటప్ అయితే వేసారనమాట. సో చూడడానికి అయితే చాలా బాగుంది. మీరు ఎవరో కూడా మిస్ అవ్వద్దు. రియల్లీ గుడ్ అనమాట. నిజంగా వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్కి నిజంగా సూపర్ అని చెప్పాలి. అంత బాగుందనమాట. అంటే వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ని రియల్గా తీసుకొని వస్తున్నారనమాట. పోయిన సంవత్సరం ఇలానే మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ తెచ్చారు కదా, దాంట్లో పెట్టెలు, పక్షులు ఆ సెటప్ అయితే పెట్టారు. ఇప్పుడు సేమ్ ప్లేస్లో ఈ కాశ్మీర్ సెట్ అనేది పెట్టారనమాట. అంటే మనకి నిజంగా ఏసీలు అవన్నీ కూడా నిజానికి అంత కూల్ చల్లదనం ఇవ్వాలంటే మామూలు విషయం కదా. అంత ప్లేస్ని మళ్ళీ ఒక వాటర్ వచ్చేటట్టు పెట్టి నిజంగా అసలు వీళ్ళ ఎఫర్ట్స్కి అయితే నిజంగా టేక్ ఏ బో అని అనాలి. అంత బాగుందనమాట. మీరు ఎవరైనా ఇంకా చూసారా చూడలేదా కామెంట్ అయితే చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ మంచు ఫీల్ వస్తుంది అనమాట. అంటే స్నో పడే ఫీల్ వస్తుంది ఇక్కడ. ఈ ప్లేసు మంచిగా యాపిల్ చెట్లు కూడా పెట్టారు. మంచి అంటే ఫీల్ గుడ్ అనమాట. అంటే మనం పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి 100% ఎఫర్టబుల్ ప్రైస్ కింద తీసుకొచ్చారు. నిజంగా అంటే బాగుంది అని. వాటర్ ఫాల్ కూడా పైనుంచి మంచిగా పడుతున్నట్టుంది. ఈ వాటర్ ఫాల్ నిజంగా అందరూ సెల్ఫీ తెలిసిందే కదా. ఇప్పుడు అంతా సోషల్ మీడియా కాలం నడుస్తుంది. ముందు ఫోటోలు వీడియోలు లేని అసలు ఏది నడవదు. అలా అయిపోయింది అనమాట. ఎవరినైనా ఒక్క నైట్లో హీరోని చేయగలదు, ఒక్క రోజులో జీరోని కూడా చేయగలదు ఇప్పుడున్న సోషల్ మీడియాలో. అలా ఉందన్నమాట. సో మీరు సోషల్ మీడియాలో ఉన్నంత వరకు చాలా జాగ్రత్తగా ఉండండి. పర్సనల్వి కొంచెం తక్కువ షేర్ చేసుకోండి, అది బెస్ట్ అనమాట. మనకి ఇక అక్కడ నుంచి వస్తే ఇక్కడ స్నో పడుతుంది అనమాట. చూసారు కదా, స్నో పడే ఫీల్ అయితే వస్తుంది మంచిగా. ఇదిగో స్నో పడుతుందా, యాక్చువల్లీ అది స్నో కాదు కానీ ఆ ఫీల్ అయితే వస్తుంది అనమాట. కంటిన్యూస్గా పడుతూనే ఉంటుంది. మనం ఫోటోలు తీసుకున్నా కానీ ఆ స్నో కింద పడ్డట్టే వస్తుంది అనమాట. ఇది సేమ్ కాశ్మీర్ ఇల్లు ఉంటుంది కదా, సేమ్ ఎలా అయితే కట్టారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే సెట్ వేసారనమాట. ఇవన్నీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలానే సెట్లు వేసారు. సో మీరు ఎవరైనా మిస్ అయినా సరే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. దీని తర్వాత మళ్ళీ మనకి మంచి నెంబర్ 1 ఇంటర్నేషనల్ రైడ్స్ అయితే ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేయండి. ఎందుకంటే మనం పెట్టే వీడియో ప్రతి ఒక్క వీడియో కూడా కొంచెం ఎక్కడి నుంచో దాని నుంచి 100% ట్రూత్ఫుల్గానే పెడతాం కాబట్టి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేసి ఈ వీడియోకి కొంచెం లైక్ చేయండి. మీకు ఎఫర్టబుల్ అనిపిస్తేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చెప్పాను కదా ఇందాక ఇక్కడ స్నో పడుతుందని, మళ్ళీ వచ్చాను దానికోసం. ఇక్కడ స్నో పడుతుంది. అంతా కూడా అంటే న్యాచురల్గా ఎలా అయితే ఫీల్ ఉంటుందో అలా పెట్టేశారనమాట. మొత్తానికి అయితే అసలు నిజంగా బాగుంది. ఇలాంటి ఇంకా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్స్ గుడ్. మనం అయితే ఇంటర్నేషనల్ రైడ్స్కి వచ్చేస్తే ఇవి జైంట్ విల్లు, ఇవి కొలంబస్, ఇవన్నీ రెగ్యులర్ అనమాట. ఈ సైడ్ ఉన్నాయన్నీ రెగ్యులర్, ఇవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ అనమాట. ఇటు సైడ్ ఒక 5-6 రైడ్స్ ఉంటాయి. అవన్నీ కూడా అసలు ఎప్పుడూ చూడని, అంటే దాంట్లో 2-3 చూసినాం కానీ అన్నీ చూసినవి కాదు. సో మీరు ఎవరైనా రైడ్స్ ఎక్కాలనుకుంటే మాత్రం జాగ్రత్త, డేర్ ఉంటేనే ఎక్కండి. ఇవి రైడ్స్ వీడికి మాత్రం. చూస్తున్నారు కదా, ఇది ఒక రైడ్, గెయింట్ ఫ్రిస్బీ అంట. అంటే ఇది ఒక కొత్తది అనమాట. అంటే పోయిన సంవత్సరం లేదు ఇది, ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది. ఇవంటవా మన రెగ్యులర్ ఊర్లలో జాతరలలో ఇవన్నీ కామను. సో ఇవి అంటే మనకి ఇంట్రెస్ట్ పోయిద్ది.
ఇది కూడా అంతే. ఇవన్నీ ఒక లైన్ మొత్తం కూడా ఇంత రెగ్యులర్ చూసే కాబట్టి మనం ఏ ఊర్లో వెళ్ళినా కానీ ఎక్కొచ్చు. కానీ ఇవి రైడ్స్ ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ రైడ్స్, ఇవి మాత్రం చాలా రేర్ అనమాట, దొరకవు. సో అందుకోసం అని చెప్పేసి మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఎక్కేసేయండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ దొరకదు, ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా, అందుకోసమని. ఇది రెగ్యులరే. నాకు నచ్చిన రైడ్స్లో 4 ఉన్నాయన్నమాట వీటిలో. అందులో మేము ఇది ఒకటి ఎక్కాము. ఇది ఎలా ఉంటుందంటే సడన్గా పైకి తీసుకుపోయి సడన్గా వదిలేసిద్ది. అమ్మ ఎక్కడ కింద పడిపోతామో అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. కానీ పడదు. కానీ 2 నిమిషాలే రైడు. 2 సార్లు పైకి తీసుకెళ్ళిద్ది, 2 సార్లు కిందకి తీసుకొచ్చి సడన్గా వదిలేసిద్ది. ఎక్కడ పడుకుంటామో అనిపిస్తుంది. కానీ ఫోన్లో మాత్రం జాగ్రత్త మామ, లేకపోతే మాత్రం బుక్ అయిపోద్ది. నాకు జస్ట్ మిస్ అయింది ఫోను. నేను ఇలా ఉంటుంది అనుకోవాలి, లేకపోతే జాగ్రత్త గట్టిగా పట్టుకునేవాని, కానీ అలా ఉంటుంది అనుకోక మామూలుగా లైట్గా పట్టుకున్నా జస్ట్ మిస్. మనకు పైనుంచి చూస్తే చూడు అసలు ఎలా ఉందో అసలు మొత్తం కూడా. ఇది ఒక రైడు. ఇది మాత్రం అసలు పీక్స్ అసలు. దీని అమ్మ అసలు థ్రిల్ ఫీల్ అయ్యే వాళ్ళైతే మాత్రం బేబస్తమే. చూసారు అసలే మొత్తం తిప్పిద్ది, కింది నుంచి పైదాకా మొత్తం తిరిగిద్ది. ఇవి ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెల్లో కూడా చైన్లు గీన్లు ఏమి వేసుకోకూడదు అనమాట. ఫోన్లు అన్నీ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో పెట్టేసి రావాలి. ఇది ఇందాకలు చెప్పాను కదా, పైకి తీసుకెళ్ళింది కదా, సడన్గా వదిలేసిద్ది, ఒకసారి ఆపిద్ది, మళ్ళీ పైకి తీసుకెళ్ళిద్ది, మళ్ళీ వదిలేసిద్ది. అలా ఉంటుంది అనమాట ఇది ఒక రైడు. ఇది అయితే మాత్రం అసలు వామ్మా అసలు పీక్స్ అసలు. చూడండి అసలు మీకు చూసే వాళ్ళకి మీకే వామ్మో ఊరి నాయనో అనిపిస్తుంది. ఇంకా అసలు దాంట్లో ఉంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇదైతే మాత్రం అసలు నేను ఎప్పుడు చూడలేదు కూడా, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. మీరు ఎప్పుడైనా చూసారో లేదో కామెంట్ అయితే చేయండి. అసలు చూసారా అసలు ఇంకా మొత్తం రౌండ్ తిప్పుతుంది అది. మొన్న ఈ మధ్యన ఇదే మధ్యలో స్ట్రక్ అయిపోయింది ఎక్కడో వేరే స్టేట్లో. దాని అలా 1/2 గంట సేపు ఉన్నారంట అలా ఇంకా ఇలా ఈ పొజిషన్లో తలకిందులుగా. సో ఇలాంటివి ఉంటే అంటే డేర్ ఉండాలి, ఇలాంటివి ఎక్కాలంటే ఏదో నామకే వసకి ఎక్కినట్టు కాదు. సో జాగ్రత్తగా నా ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ అది, రెండోది ఇది, మూడోదేమో అది, నాలుగోది మాత్రం ఇది. ఇవి మెయిన్ రైడ్స్. ఇవి ఎక్కాలి అనుకుంటే 4 ఎక్కేసేయండి జాగ్రత్తగా. సో ఇది ఫ్రెండ్స్, మన ఈ వీడియో నచ్చితే మాత్రం మీకు వాల్యుబుల్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్ చేయండి. మీకు ఇలానే జలకన్యలది చూపించాను, ఇవి షాపింగ్ టూల్స్, గేమ్స్ ఇవన్నీ కూడా చూపించాను మీకు. ఇంక ఈ వీడియో అంతే అనమాట. సో మొత్తం కూడా వచ్చింది వర్తబుల్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.